నమస్కారం. సన్షైన్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. పవర్డ్ బై అంకురా హాస్పిటల్ ఫర్ విమెన్ అండ్ చిల్డ్రన్ హైదరాబాద్. ఈరోజు సుఖీభవలో ఇంటింటా హోమియో నేట్రమ్ సల్ఫ్, పుండ్లను మాన్పే సరికొత్త చికిత్స, ముక్కులో ఏదైనా ఇరుక్కుపోతే ఏం చేయాలి, మెడ నొప్పులకు యోగా చికిత్స, ఇంకా హెల్త్ టిప్. మనకు ఆరోగ్యాన్ని చేకూర్చి పెట్టే ఔషధాల్ని తయారు చేయడంలో మిగతా వైద్యాలతో పోలిస్తే హోమియోది ప్రత్యేకమైన శైలిగా చెప్పుకోవాలి. ప్రకృతిలో లభించే లోహాలు, లవణాలు, ఖనిజాలు, వృక్ష సంబంధమైన పదార్థాలు, చివరికి ప్రాణాల్ని హరించే విష పాషాణాల్ని సైతం అమృతతుల్యమైన ఔషధాలుగా మలచడం మనకొక హోమియో వైద్యంలోనే కనిపిస్తుంది. అలాంటి ఔషధాల్లో నేట్రమ్ సల్ఫ్ ఒకటి. పిల్లలకు పెద్దలకు ఎంతో మేలు చేసే నేట్రమ్ సల్ఫ్ ఔషధం గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మన దేహం 12 లవణాలతో నిర్మితమైందని చెబుతుంది హోమియో వైద్యం. ఈ 12 లవణాల్లో అత్యంత కీలకమైన లవణం నేట్రమ్ సల్ఫ్. ఈ లవణం మన ఒంట్లో కణాల వెలుపల ఉండే ద్రవాల్లో ఉంటుంది. మన రక్తంలోనూ కణాల్లోనూ నీటి సమతుల్యతను కాపాడే ఈ నేట్రమ్ సల్ఫ్ లవణం హెచ్చుతగ్గులను బట్టి మన శరీర ఆరోగ్యం, మానసిక స్థితుల్లో తేడాలు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా నేట్రమ్ సల్ఫ్ లవణం అనేది మన మనస్సు పైన తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. నేట్రమ్ సల్ఫ్ ఔషధం గురించిన పూర్తి వివరాల్ని ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ పావులూరి కృష్ణ చౌదరి మాటల్లో ఇప్పుడు విందాం. ఏ ఔషధాన్నైనా మనం వాడుకోవాలి అంటే మానవులకి ముందు మానవులపై ప్రయోగాలు జరిపి ఆ ఔషధ ధర్మాల్ని కనిపెట్టి ఔషధాలను ఇవ్వాలి అనేటువంటిది అంతర్లీనంగా ఉన్నటువంటి గొప్ప విషయం ఇది. ఇప్పుడు ఉమ్మెత్త ఉన్నది. ఆ ఉమ్మెత్త మనుషులు తింటే పిచ్చెక్కుతుంది. అదే కుందేళ్ళకి ఇస్తే అది మంచి ఆహారం వాటికి. కాబట్టి మనం పరిశోధనలు కుందేళ్ళు, నక్కలు, కుక్కల మీద చేసిన ప్రయోగాల కంటే మానవుల మీదే ప్రయోగాలు చేసి ఔషధ ధర్మాలను రాబట్టి వాటిని వాడుకోవాలి అనేటువంటి విశేషం ఉండిని. ఇది కొత్త విధానం. మానవులపై ప్రయోగం చేసి వచ్చినటువంటి లక్షణాలను కనుక్కొని వాటి ప్రకారంగా మనం వాడాలి అనేది. వాట్ ఇట్ కెన్ కాజ్ ఇట్ కెన్ క్యూర్ మొదటి సిద్ధాంతం. మానవులపైనే ప్రయోగాలు చేసి మానవులకి ఇవ్వాలి అన్నది రెండో సిద్ధాంతం. మూడోది ఏమిటి అంటే మనం మామూలుగా ఏదన్నా ఇప్పుడు అది పాము విషం అది తాగకూడదు, విషం తాగితే చచ్చిపోతారు అంటాం, కరెక్ట్. కానీ అదే విషయాన్ని స్వల్పమైన మోతాదులు ఇస్తే చనిపోబోయే రోగి ఒడ్డున పడతాడు. వెనకటి రోజుల్లో పాము గరళాన్ని తీసుకొచ్చి బాగా సీరియస్గా ఉండి చనిపోబోయే పేషెంట్కి గరళం ఇస్తే బతుకుతాడు అనేటువంటిది. మరి గరళం ఇస్తే బతకటం అంటే ఇంత పెద్ద ఎక్కువ డోసేజ్ ఇస్తే చచ్చిపోతారు. అలా కాదు, సూక్ష్మ మోతాదులు ఇస్తే బతుకుతారు. ఇది కొత్త విధానం. ఇచ్చే మందుల్ని సూక్ష్మమైనటువంటి మోతాదుల్లోనే ఇవ్వాలి. స్మాల్ డోసెస్, లార్జ్ డోసెస్ కిల్, స్మాల్ డోసెస్ స్టిమ్యులేట్. ఇది మూడో కొత్త సిద్ధాంతం. నేట్రమ్ సల్ఫ్ ఔషధాన్ని విషాద పీడితుల ఔషధంగా చెబుతుంది హోమియో వైద్యం. విషాదంలో కూరుకుపోయిన వ్యక్తులకు, డిప్రెషన్తో బాధపడుతున్న వాళ్ళకి నేట్రమ్ సల్ఫ్ ఒక చక్కని ఎంపిక. నేట్రమ్ సల్ఫ్ వ్యక్తులు చాలా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే ఆప్తులను కోల్పోయినప్పుడు బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటారు. కానీ బాధ్యతలు గుర్తొచ్చి వెనుకంజ వేస్తారు. అందరికీ సంగీతం అనేది హాయినిస్తే నేట్రమ్ సల్ఫ్ వ్యక్తులకు మాత్రం సంగీతం వినగానే దుఃఖం పొంగుకొస్తుంటుంది. తీవ్రమైన విచారం మూలంగా ఆస్తమా బాధలు పెరుగుతుంటాయి. నేట్రమ్ సల్ఫ్ వ్యక్తులు పెరుగును, చేపల్ని బాగా ఇష్టపడతారు. వీరికి విరేచనం అయిన తర్వాత బాధలు ఉపశమించి బాగా హాయిగా ఉంటుంది. ఈ ప్రత్యేక లక్షణాలను గుర్తుంచుకొని నేట్రమ్ సల్ఫ్ను ఎంపిక చేసుకోవాలి. ఆప్తులను కోల్పోయారు. భార్యో భర్త చనిపోయిన వ్యక్తి ఉన్నారు. భార్య చనిపోయిన వ్యక్తి కావచ్చు, భర్త చనిపోయిన వ్యక్తి కావచ్చు. అలాంటి వ్యక్తులకి మానసికంగా కుంగిపోతారు. ఎంతవరకు కుంగిపోతారంటే ఆత్మహత్య చేసుకోవాలి అన్నంత వరకు కుంగిపోతారు. అలాంటి వ్యక్తులకు ఉపయోగపడేటువంటి ఔషధం నేట్రమ్ సల్ఫ్. ఒక్కొక్కసారి తలకి బలమైనటువంటి గాయం తగిలింది అనుకోండి, అలాంటి వాళ్ళకి మనం
నేట్రమ్ సల్ఫ్ వాడుకోవటానికి మంచి ముఖ్యమైనటువంటి ఔషధం. మామూలుగా మ్యూజిక్ వింటే సంతోషం కదా ఎవరికైనా, కానీ నేట్రమ్ సల్ఫ్ వ్యక్తికి మ్యూజిక్ వింటే ఒక రకమైనటువంటి దుఃఖం, ఆవేశం వస్తుంది. నేట్రమ్ సల్ఫ్ సాధారణంగా ఆస్తమాకి చాలా గొప్ప ఔషధం. చిన్నపిల్లలకి ఆస్తమా ఔషధాల్లో ఇపికాక్ ఒకటి, నేట్రమ్ సల్ఫ్ ఒకటి చాలా ముఖ్యమైనటువంటి ఔషధాలు. డయాబెటీస్ ఉందనుకోండి, నేట్రమ్ సల్ఫ్ చాలా గొప్ప ఔషధం. అంతేకాదు ఈ ఊపిరితిత్తులు, తర్వాత జీర్ణావయవాలైనటువంటి గ్రంథుల మీదే కాకుండా కోలన్ అంటే ప్రేవులు ఉన్నాయే, చిన్న ప్రేవులు, పెద్ద ప్రేవులు, ప్రేవులకు సంబంధించి చాలా ఉపయోగమైనటువంటి ఔషధం. డయేరియా వస్తుందనుకోండి, డయేరియాకి నేట్రమ్ సల్ఫ్ ఆలోచించాలి. ఈ డయేరియాలో కూడా ప్రత్యేకంగా వేకుంజామున వచ్చే డయేరియా, మామూలు పగలు రాత్రి కాకుండా వేకుంజామున అంటే నిద్ర లేచాడు వెంటనే గబగబా పరిగెత్తాలి దొడ్డికి, అట్లా 2-3 సార్లు వస్తుంది అనుకోండి. డయేరియా కాకుండా క్యాన్సర్ కూడా ఉన్నదనుకోండి, అంటే పేగుల్లో క్యాన్సర్, కొలానిక్ క్యాన్సర్, ఆ క్యాన్సర్ వల్ల వచ్చిన విరోచనాలు కూడాను నేట్రమ్ సల్ఫ్ చాలా మంచి ఔషధం. క్యాన్సర్ అనే మాట వచ్చేటప్పటికి రక్తంలో క్యాన్సర్కి నేట్రమ్ సల్ఫ్ చాలా గొప్ప ఔషధం. లుకీమియాకి నేట్రమ్ సల్ఫ్ చాలా గొప్ప ఔషధం. తర్వాత జీర్ణ మండలానికి సంబంధించి నేట్రమ్ సల్ఫ్ చాలా గొప్ప ఔషధం. లివర్ జాండీస్కి నేట్రమ్ సల్ఫ్, పసర్తిత్తుల రాళ్ళకి నేట్రమ్ సల్ఫ్, గాల్ బ్లాడర్ స్టోన్స్, క్యాన్సర్ రెక్టమ్, బ్లడ్ క్యాన్సర్కి గొప్ప ఔషధం. చిన్నపిల్లల ఉబ్బసానికి, పెద్దవాళ్ళలో డయేరియాకి, క్యాన్సర్కి, ఆత్మహత్య చేసుకోవాలనేటువంటి ఉద్దేశాలు ఉన్న వాళ్ళకి, డిప్రెషన్కి గుర్తుపెట్టుకోండి నేట్రమ్ సల్ఫ్ ఫర్ డిప్రెషన్. ఇది మీరు ఇంట్లో ఎప్పుడైనా అట్టిపెట్టుకోదగినటువంటి ప్రత్యేకమైన ఔషధాల్లో నేట్రమ్ సల్ఫ్ ఒకటి. నేట్రమ్ సల్ఫ్ జీర్ణమండల బాధలకు ఒక చక్కటి ఔషధం. అజీర్తి, కామెర్లు, పసరుతిత్తిలో రాళ్ళు, పొట్టలో అల్సర్ల బాధలకు నేట్రమ్ సల్ఫ్ బాగా పనిచేస్తుంది. మధుమేహం నివారణకు నేట్రమ్ సల్ఫ్ను వాడుకోవచ్చు. చాలా కాలంగా విరేచనాలతో బాధపడుతున్న వాళ్ళకి నేట్రమ్ సల్ఫ్ ఒక చక్కటి ఎంపిక. మైగ్రేన్, ఆస్తమా బాధలకు, పెద్ద పేగులో పిలకలు, రెక్టల్ క్యాన్సర్కు ఈ ఔషధాన్ని ఎంపిక చేసి వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే తలకు దెబ్బలు తగిలిన తర్వాత వచ్చే తలనొప్పి, ఫిట్స్ వంటి సమస్యలకు నేట్రమ్ సల్ఫ్ను ఎంపిక చేసి వాడుకోవాలి. నేట్రమ్ సల్ఫ్ 200 సి మాత్రల్ని నెలకు 1 రోజు ఉదయం, సాయంత్రం 4 చొప్పున బాధలు తగ్గే వరకు వాడుకోవాలి. ఇప్పుడు సన్షైన్ హాస్పిటల్ సమర్పించు హెల్త్ న్యూస్ మీకోసం. ప్రపంచాన్ని వేధిస్తోన్న మొండి జీవుల ఔషధ నిరోధకత సమస్యను పరిష్కరించే దిశగా శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. దీర్ఘకాలిక, తీవ్రస్థాయి పుండ్లతో కూడిన ఇన్ఫెక్షన్లను తగ్గించేందుకు వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఒక సరికొత్త చికిత్సను రూపొందించారు. యాంటీబయాటిక్ ఔషధాన్ని విద్యుత్ సమ్మేళనంతో మేళవించి అతి తక్కువ మోతాదులో విద్యుద్ఘాతాన్ని ఇవ్వడం ద్వారా ఔషధ నిరోధక సూక్ష్మజీవుల్ని హతమార్చే పరిజ్ఞానాన్ని అభివృద్ధిపరిచారు. కార్బన్ వస్త్రంలో తయారు చేసిన ఎలక్ట్రానిక్ బాండ్ ఎయిడ్ మొండి కణాల్ని నిరోధించే యాంటీబయాటిక్తో కూడిన ప్రత్యేక సాధనాన్ని పరిశోధకులు ఉపయోగించారు. ఇది తక్కువ స్థాయిలో విద్యుత్తును ప్రసరిస్తూ హైడ్రోజన్ పెరాక్సైడ్ను ఉపయోగిస్తుంది. హైడ్రోజన్ పెరాక్సైడ్ సూక్ష్మజీవుల కణాల గోడల్ని, డిఎన్ఏను దెబ్బతీసి యాంటీబయాటిక్స్ చొచ్చుకెళ్లేలా చేస్తుంది. ఈ ప్రక్రియలో పుండ్ల పరిసరాల్లో ఆరోగ్యవంతమైన కణజాలానికి ఎలాంటి హాని జరగదు. విద్యుత్ రసాయనిక చికిత్స కారణంగా ఔషధ నిరోధకత తలెత్తదని పరిశోధకులు చెబుతున్నారు. చలికాలంలో తీవ్రమైన చలి మూలంగా కీళ్లన్నీ బిర్రబిగుసుకుపోతూ ఉంటాయి. ఉదయాన్నే మంచంపై నుంచి దిగటం కూడా కష్టంగా ఉంటుంది. కీళ్ల కదలికలను కట్టిపడేసే ఈ సమస్య నుంచి ఉపశమనం కోసం ఈ శీతాకాలంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. కొద్దిగా ఇసుకను బట్టలో తీసుకుని గోరువెచ్చగా వేడి చేసి కీళ్లపై నెమ్మదిగా మర్దన చేయండి. కీళ్ల కదలికలు మృదువుగా మారటంతో పాటు పోటెత్తే నొప్పుల నుంచి మంచి ఉపశమనంగా ఉంటుంది. గోరువెచ్చటి నీరు, చల్లటి నీటితో వెంటనే కీళ్లపై కాపడం పెడుతున్నా మంచి ఫలితం ఉంటుంది. రాత్రి పడుకున్నప్పుడు మోకీళ్ల చుట్టూ క్రేప్ బ్యాండేజ్ చుట్టడం లేదా దిండును గాని, టర్కీ టవల్లు గాని గుండ్రంగా చుట్టి
మోకాళ్ల కిందుగా పెట్టుకుని పడుకుంటే మంచిది. కీళ్ల నొప్పులు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు నువ్వుల నూనెలో కొద్దిగా కర్పూరం కలిపి ఆ తైలాన్ని కీళ్లపై నెమ్మదిగా మర్దన చేయండి. ఈ జాగ్రత్తలు శీతాకాలంలో కీళ్ల బాధల నుంచి మంచి ఉపశమనాన్ని అందిస్తాయి. పెన్ను, పెన్సిల్, బలపాలు లాంటివి చేతిలో ఉన్నప్పుడు పిల్లలు వాటితో రాయడం ఒక్కటే చేస్తారా అంటే చెప్పడం మాత్రం కష్టం. చాలామంది పిల్లలు వాటిని నోట్లోకి, ముక్కులోకి, చెవుల్లోకి పెట్టి తిప్పుతూ ఉంటారు. ఇలాంటప్పుడు ఒక్కోసారి పెన్నో, పెన్సిలో, బలపమో ముక్కులో అడ్డంగా ఇరుక్కుపోతూ ఉంటాయి. ప్రాణాధారమైన ఊపిరికి అడ్డుకట్ట వేసే ఇలాంటి విపత్కర పరిస్థితిలో వెంటనే ఏం చేయాలో, ఎలాంటి ప్రథమ చికిత్స అందించాలో ఇప్పుడు చూద్దాం. పిల్లలు చదువుకుంటున్నప్పుడు లేదంటే ఆడుకుంటున్నప్పుడు పెన్సిళ్లు, పెన్నుల వంటి వస్తువుల్ని ముక్కు చుట్టూ తిప్పుకుంటూ ఉండటం పరిపాటి. ఇలాంటప్పుడు ఒక్కోసారి పొరపాటున అవి ముక్కు లోపల ఇరుక్కుపోయే అవకాశాలు ఉంటాయి. పెన్ను, పెన్సిళ్ల వంటివే కాదు, చిన్న చిన్న బొమ్మల తాలూకు వస్తువులు, క్రేయాన్ ముక్కలు, ఎరేజర్లు కూడా ఒక్కోసారి ప్రమాదవశాత్తు ముక్కు లోపల అడ్డంగా ఇరుక్కుపోతుంటాయి. ఇలాంటప్పుడు గాలి పీల్చుకోవటం ఇబ్బందిగా మారుతుంది. ముక్కంతా దిబ్బడ వేసుకుంటుంది. ముక్కు నుంచి రక్తస్రావం జరిగే అవకాశము ఉంటుంది. ఒక్కోసారి పరిస్థితి ప్రాణాపాయం వరకు కూడా వెళ్ళొచ్చు. ఇలాంటప్పుడు మనం వెంటనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముక్కులో ఏదైనా అడ్డంగా ఇరుక్కున్నప్పుడు, అది బయటకు కనిపించనప్పుడు దూది పుల్లతోనో మరే ఇతర వస్తువుతోనో బలవంతంగా బయటికి తీసే ప్రయత్నం చేయకూడదు. ఆ ప్రయత్నంలో ఇరుక్కున్న వస్తువు మరింత లోపలికి వెళ్లే ప్రమాదం ఉంటుంది. ఇలాంటప్పుడు ఇరుక్కున్న వస్తువును బయటికి తీసేదాకా ముక్కు నుంచి కాకుండా నోటి సాయంతో గాలిని పీల్చుకోమని పిల్లలకు చెప్పాలి. ఇరుక్కున్న వస్తువు బయటికి కనిపిస్తున్నప్పుడు ముక్కుతో బలంగా గాలిని బయటకు ఊదమని చెప్పాలి. ఇలా చేయటం వల్ల ఇరుక్కున్న వస్తువు గాలి తాకిడికి బయటకు పడిపోయే అవకాశం ఉంటుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేనప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. పడక సరిగా లేనప్పుడు, ఎత్తైన దిండును వాడినప్పుడు మెడ పట్టేసి ఇబ్బందిగా అనిపించడం మనకు అనుభవమే. అయితే కొంతమందిలో మెడనొప్పి అనేది ఎంతకీ తగ్గకుండా వేధిస్తుంటుంది. ఇందుకు మనం కూర్చునే తీరుతెన్నుల దగ్గర నుంచి మెడలో పూసలు అరిగిపోవడం వరకు చాలా రకాల కారణాలే ఉంటాయి. ఇలాంటప్పుడు నిత్యం కొన్ని ప్రత్యేకమైన యోగాసనాల్ని సాధన చేయడం ద్వారా వేధించే మెడనొప్పుల నుంచి మంచి ఉపశమనాన్ని పొందొచ్చని చెప్తారు నిపుణులు. మెడనొప్పుల్ని తగ్గించే యోగాసనాలు, వాటి సాధనలోని మెలకువల గురించి ఇప్పుడు చూద్దాం. ఈరోజు కార్యక్రమంలో మనం తెలుసుకోబోతున్నాం మెడనొప్పి సమస్యలకి ఏ విధమైనటువంటి ఆసనాలు చేయాలి మరియు ముద్రా ప్రాణాయామాలు చేయాలన్న దాని గురించి మనం తెలుసుకోబోతున్నాం. చాలామందికి ప్రస్తుత కాలంలో ఈ మెడనొప్పి సమస్యలు అనేటటువంటివి బాధిస్తూ ఉన్నాయి. దీనికి అనేక రకమైనటువంటి కారణాలు. ఒకటి, పడుకునే భంగిమలో సరిగా లేకపోవడం, అంటే పెద్ద పెద్ద దిండులు, పిల్లోస్ ఉపయోగించడం. అదేవిధంగా పనిచేసే విధానంలో ఎక్కువ సమయం ఈ కంప్యూటర్స్ ముందు కూర్చొని మెడని ఎక్కువగా ముందుకు వంచి ఉంచుతాం. తద్వారా ఈ స్పాండిలైటిస్ ప్రాబ్లమ్స్, ఈ మెడనొప్పి సమస్యలన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. అదేవిధంగా టీవీ చూసేటప్పుడు కూడా కంఫర్టబుల్ భంగిమలో కంఫర్టబుల్గా ఉందని చెప్పేసి మనం ఈ బనానా దిండ్లు వాడుతూ ఉంటాం. ఇవన్నీ కూడా మెడనొప్పి సమస్యలకు ఎక్కువగా దారితీస్తూ ఉంటాయి. అదేవిధంగా స్ట్రెస్, టెన్షన్స్ ఇవన్నీ ఉండడం ద్వారా కూడా స్పాండిలైటిస్ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇటువంటి మెడనొప్పులకి సమస్యలకి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం పూర్వోత్తానాసనం మరియు మేరుదండ ముద్ర. ఇప్పుడు ఆ పూర్వోత్తానాసనం మరియు మేరుదండ ముద్రని ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం పూర్వోత్తానాసనము. ఈ ఆసనాన్ని కోణాసనం అని కూడా అంటారు. ఈ ఆసనం కూర్చొని దండాసనం మీదుగా చేసేటటువంటి ఆసనం. ఈ ఆసనం యొక్క ప్రభావం వెన్నుముక మీద, మెడ కండరాలపైన ప్రభావాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు ఆ పూర్వోత్తానాసనాన్ని ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ముందుగా దండాసన భంగిమకి రావాలి.
కుడి కాలుని స్ట్రైట్గా తీసుకొని రావాలి. కుడి కాలు జతలో ఎడమ కాలుని కూడా స్ట్రైట్గా పాదాల జతలో ఉంచాలి. 2 చేతులు వీపు వెనుక, 2 అరిచేతులు నేలపైన ఆనించి ఉంచి సపోర్ట్ తీసుకోవాలి. ఈ స్థితిలో నిదానంగా శ్వాసను తీసుకుంటూ శరీరాన్ని స్ట్రైట్గా పైకి లిఫ్ట్ చేయాలి. పైకి లేపాలి నిదానంగా. నిదానంగా యథాస్థానానికి తీసుకొని రావాలి. దండాసన భంగిమలో రిలాక్స్ అవ్వాలి. Slowly open your eyes. Come to the Sukhasana. ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం మేరుదండ ప్రాణాయామం. ఈ మేరుదండ ప్రాణాయామం వజ్రాసనం మీదుగా మనం చేస్తాం. ఇది వజ్రాసనం మీదుగా చేయొచ్చు, పద్మాసనం మీదుగా చేయొచ్చు. వీలు లేకుంటే కుర్చీలో కూడా సుఖాసనంలో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వజ్రాసనం మీదుగా చేద్దాం. ముందుగా దండాసనానికి రావాలి. కుడి కాలు స్ట్రైట్గా తీసుకొని వచ్చి ఎడమ కాలుని కూడా కుడి కాలు జతలో ఉంచి ఎడమ కాలుని వెనక్కి ఫోల్డ్ చేసి ఎడమ కాలు జతలో కుడి కాలుని కూడా ఫోల్డ్ చేసి ఉంచాలి. ఈ స్థితిలో 4 వ్రేళ్ళని వాటి యొక్క మూల స్థానాల వద్ద 2 మడతల కింద మడవాలి. బొటనవేలు ఆకాశం వైపు చూస్తున్న విధంగా ఉంటుంది. ఇట్లా ఉంచకూడదు. ఈ ముద్రను తొడ మధ్య భాగంలో ఉంచాలి. వెన్ను నిటారుగా ఉంటుంది. మోచేతులు శరీర పక్క భాగాలు తాకుతూ ఉంటాయి. భుజాలు రిలాక్స్గా విశ్రాంతిగా ఉంటాయి. ఈ స్థితిలో కళ్ళు మూసుకొని ప్రాణాయామం చేయాలి. పూరకం, కుంభకం, రేచకం, శూన్యకం నియమాలు పాటిస్తూ. శ్వాసను విడిచిపెట్టిన తర్వాత కళ్ళు తెరిచి ముద్రను రిలీజ్ చేయాలి. 4 వ్రేళ్ళు. ఇప్పుడు వజ్రాసనం నుంచి బయటికి రావాలి. చూశారు కదండి, ఈ పూర్వోత్తానాసనం చేసినప్పుడు ఇది మెడ యొక్క పూసల మీద, కండరాల మీద పూర్తి ప్రభావాన్ని కలుగజేస్తూ ఉంటుంది. ఈ పూర్వోత్తానాసనాన్ని 5 నుంచి 6 సార్లు ప్రతిరోజు సాధన చేస్తూ ఈ మేరుదండ ముద్ర ప్రాణాయామాన్ని రోజుకి 50 సైకిల్స్ చొప్పున ప్రొద్దున్న సాయంత్రం చేసినట్లయితే ఉత్తమమైనటువంటి ఫలితాలు వారం నుంచి 10 రోజుల లోపలనే మనకి కనబడడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఈ పూర్వోత్తానాసనాన్ని మరియు మేరుదండ ముద్ర ప్రాణాయామాన్ని సాధన చేస్తూ మీరంతా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. నిత్యం ప్రత్యేకమైన యోగాసనాల్ని సాధన చేయడం ద్వారా మెడ నొప్పుల బాధల నుంచి ఎలా చక్కటి ఉపశమనాన్ని పొందొచ్చో చూశాం కదా. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు సన్షైన్ హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. చెవిపోటుతో బాధపడుతున్నప్పుడు 2-3 చుక్కల ఆలివ్ నూనెను చెవిలో వేయండి. చెవిలో పోటు, నొప్పి, బాధల నుంచి మంచి ఉపశమనం దొరుకుతుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501-512.
లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా కూడా వీక్షించండి.